వికేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అంశము ఉగాది సందేశం. ఈ ఉగాది రోజు మనము కాలస్వరూపుణ్ణి, ప్రకృతిని ఆరాధన చేస్తాం. ప్రకృతి అంటే అమ్మవారు. అదేవిధంగా కాలస్వరూపుడు అంటే ఈ కాలం అనేటువంటిది సృష్టి చక్రం లాంటిది. ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఒకసారి అభ్యుదయం వైపు పయనిస్తుంది, ఒకసారి అధోగతి వైపు పయనిస్తుంది. జీవితంలో కష్ట సుఖాలు సాధారణమైనటువంటి విషయాన్ని ఉగాది మనకు తెలియజేస్తుంది. సో కష్టం వచ్చినప్పుడు మనము తట్టుకొని నిలబడాలి, సుఖం వచ్చినప్పుడు ఆ సుఖాన్ని మనతో పాటు అందరికీ పంచాలి అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు ఈ పరాభవ నామ సంవత్సరం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. అందువల్లే ఉగాది అంటే ఉగము అంటారు, అంటే నక్షత్రం యొక్క నడక అని. నక్షత్రము అంటే ఏమి అంటే నాశనం లేనటువంటిది. ఆ నాశనం లేనటువంటిది మన జీవాత్మగా ఉంది. దాన్ని పరమాత్మగా మనం తెలుసుకొని ఎప్పుడైతే ఆత్మజ్ఞానంతో మనము ఉంటామో ఆ కాలం అనేటువంటిది మనము ఎటువంటి ఒడిదుడుకులు వచ్చిన కాలంలో మనం తట్టుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నాశనం కానటువంటిది మనలో ఉంది, దాన్ని మనము ప్రజ్వరింపజేసుకోవాలి అని చెప్పేసి మనకు కాలం అనేటువంటి తెలియజేస్తుంది. అహ సంవత్సరో వేళ ప్రత్యయ సర్వదర్శన అంటారు. అంటే నేనే కాలస్వరూపుణ్ణి అని చెప్పేసి భగవానుడు చెప్పడం అనేటువంటి జరిగింది. అందువల్లనే పరా అంటే ఏమిటంటే ఇది పరాభవ అంటే ఒకసారి సంస్కృతంలో మనం తీసుకుంటే పరా అంటే మనలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, భవ అంటే సృష్టించుకోవడం. సో మనలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సృష్టించుకుంటే మనలో ఉండేటువంటి ఆసురీ శక్తులన్నీ కూడా వెళ్ళిపోయి దైవిక శక్తులు అనేటువంటివి మేలుకుంటాయి. కాబట్టి ప్రతి ఉగాది రోజు మనము కొత్త ఆలోచనల ద్వారా ఈరోజు మనకు సంవత్సరాది అంటే ప్రకృతి మనకు స్వాగతం పలుకుతోంది. ప్రకృతిలో ఉండేటువంటి మార్పులను మనం గమనిస్తూ మనలో కొత్త ఆలోచనలకు బీజం పడాలి. అందువల్లనే ఉగాది రోజు మనం చేయవలసింది ఏమిటంటే అభ్యంగన స్నానం చేయాలి, ధవళపుత్ర పూజను చేయాలి, నూతన వస్త్రాలు ధరించాలి, నింబకుసుమ పక్షణం అంటే ఉగాది పక్షడి, 6 షడ్రుచులతో ఉండేటువంటి జీవితంలో చేదు, కారము, పులుపు, తీపి అనేటువంటి అనేకమైనటువంటి వేటిని మనం తట్టుకునే విధంగా ఆ నింబకుసుమ భక్షణం చేయాలి. అదేవిధంగా పంచాంగ శ్రవణం చేయాలి, ప్రభాదానం చేయాలి. అంటే ఎండాకాలం వస్తుంది కాబట్టి నీటి దానం అనేటువంటిది చేయాలి, కుండ దానం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా శాంతి హోమాన్ని నిర్వహించాలి. పంచాంగ శ్రవణం చేసుకోవడం ద్వారా మనలో ఉండేటువంటి మనకు వచ్చేటువంటి కొన్ని చేదు నిదాలను ముందుగా తెలుసుకొని వాటికి ఇప్పుడే మనము సన్నద్ధం కావడానికి పంచాంగ శ్రవణం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ధ్వజారోహణం చేయాలి, అదేవిధంగా రాజదర్శనం చేయాలి. ఈ కాలానికి స్వరూపుడైనటువంటి నేనే కాలస్వరూపుణ్ణి అనేటువంటి శ్రీకృష్ణ భగవాన్ని మనము ప్రార్థించడం ద్వారా ఆ స్వామి మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినాడు. మరి భగవద్గీత రూపంలో ఎంతో జ్ఞానాన్ని మనకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టినట్లయితే కాలంలో వచ్చేటువంటి ఒడిదుడుకులను మనం తట్టుకుని మనం ఆనందంగా జీవించడానికి కావలసినటువంటి సాధన సంపత్తిని ఆ భగవద్గీత రూపంలో జగత్కారుడైనటువంటి మనకు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పంచుకోవాలి. నూతన ఆలోచనల ద్వారా మనలో ఉండేటువంటి నైరాస్యాన్ని, మనలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మదమచ్చర్యాల్ని, మనలో ఉండేటువంటి చెడును మనము తీసినట్లయితే ఆ జ్ఞానం అనేటువంటిది అంకురించి మన యొక్క జీవనం యొక్క లక్ష్యం అనేటువంటిది మనకు తెలియజేయబడుతుంది అని చెప్పేసి ఉగాది మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది.
ఈ సందేశాన్ని నలుగురికి చేరవేయండి. వీలైతే ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఆ పరాభవ అనేటువంటి దాన్ని మనలో ఉండేటువంటి చెడు గుణాలను ఓడించాలి అనేటువంటిదే చెప్తుంది. కానీ ఈ సంవత్సరం మనకు చెడును అనేటువంటి సూచించదు. పరాభవ అంటే మనలో ఉండేటువంటి చెడును మనం మంచిని పెంచుకోవడం ద్వారా, జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా, మంచిని పెంచుకోవడం ద్వారా మనము వాటిని ఓడించాలి అని చెప్పేసి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు ఈ పరాభవనామ సంవత్సరము మనకు అందిస్తుంది అని మరొక్కసారి పరాభవనామ శుభాకాంక్షలు అందరికీ, మన మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ తెలియజేస్తూ జై శ్రీరామ్.